హాయ్! ఇవాళ మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బాండీ తీసుకోండి. దానికోసం 2 పిరికెళ్ళ ధనియాలను తీసుకోవాలి. చూసారుగా? ఈ ధనియాలని మీడియం ఫ్లేమ్‌లో బాగా వేంపుకోవాలి. చూసారుగా? ఇలా బాగా వేగిన తర్వాత ఈ ధనియాలను నేను వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత అదే బాండీలో 3 పిరికెళ్ళ వేరుశనగ పప్పులను తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా వేంపుకోవాలి. ఇవి బాగా వేగేలోపు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ధనియాలని బాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారుగా? ఇలా బాగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పప్పులు కూడా బాగా వేగిపోయాయి. వీటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 పిరికెళ్ళ నువ్వులను తీసుకుందాం. నువ్వులు వేయించేటప్పుడు పెద్ద మంట పెట్టకండి, మాడిపోతాయి. మ్యాక్సిమం లో ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోండి చిటపటలాడే వరకు. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఒక చిన్న ఉల్లిగడ్డలో సగాన్ని కట్ చేసి పెట్టుకోండి. చూసారుగా? నువ్వులు బాగా వేగిపోయాయి. 2 మినిట్స్ తర్వాత దీనిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా పౌడర్ ఎంత మెత్తగా ఉంటే కూర టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. దాంతోపాటు చిటికెడు పసుపు, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న 2 రెమ్మల వెల్లుల్లి, దాంతోపాటు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి బాగా ఫైన్గా. ఇక్కడ నేను 7 మీడియం సైజ్ వంకాయలని తీసుకున్నానండి. వాటిని బాగా కడిగి పెట్టుకోవాలి ఫస్ట్. వంకాయ తొడిమెలు బాగా పెద్దగా ఉన్నాయండి, అందుకని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక వంకాయని 4 పీసెస్గా డివైడ్ చేయండి. ఇలా 4 భాగాలకు కట్ చేసి ఇందాక మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ని అందులో పెట్టేయండి. తర్వాత కొంచెం అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి కొంచెం సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు కూర తయారు చేయడానికి ఒక బాండీ తీసుకోండి. అందులో కొంచెం అంత ఆయిల్ పోసుకుందాం. గుత్తి వంకాయ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. బాగా చిటపటలాడే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, బాగా చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు బాగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డను వేసుకుందాం. ఇలా బాగా రెడ్డిష్గా వేగిపోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఇందాక మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ వంకాయలలో కూరి పెట్టగా మిగిలిన మసాలా పౌడర్ని వేసుకుందాం. తర్వాత బాగా కలియబెట్టుకోండి. చూసారుగా? ఇందాక మనం వేసిన ఆయిల్ మొత్తం పీల్చేసింది. ఇప్పుడు మనం మసాలా కూరి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుందాం. వంకాయలు వేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టండి. తర్వాత మనం ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని తీసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నేను ఇక్కడ చిటికెడంత సాల్ట్ని వేస్తున్నాను. ఇలా కొంచెం అంత కలిపెట్టిన తర్వాత మూత పెట్టేయండి. ప్రతి 3 మినిట్స్కి ఒకసారి వంకాయల్ని అటు ఇటు కొంచెం తిప్పేసుకుంటూ ఉండండి. లేకపోతే ఒకవైపు మాత్రమే ఉడికి మరొక వైపు ఉడకకుండా ఉండిపోతుంది. చూడండి, ఇలా వంకాయని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ముక్కలు విడిపోకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది. వాటర్ మొత్తం అబ్జర్బ్ అయిపోయింది. చూడండి, నూనె పైకి తేలుతుంది. ఇంకా రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.